ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆటో వర్కర్స్, ఆటో డ్రైవర్స్ చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మనతో పాటు ఈ విషయాన్ని చర్చించడానికి వేముల మారెన్న టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నమస్తే. దాదాపు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్స్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు, ఏంటి క్రమం ఏంటి? ఈ సందర్భంగా మీ వీడియో చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి, ఇంకా మా డ్రైవర్లు ఆవేదనతో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావాలి. మీ వీడియో ద్వారా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మీ ఆత్మహత్యలు ఆపండి, పోరాటానికి సిద్ధంగా అని చెప్పి పిలుపును కూడా ఇస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధినాయకుడైనటువంటి జాతీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో ఆనాటి ఎలక్షన్ సందర్భంగా ఆటో ఎక్కి తిరిగి ఆటో డ్రైవర్లకు ఒక హామీ ఇచ్చిండు. మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు, ఆటో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని హామీ కాదు వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు మీకు ఆర్థిక అభివృద్ధి కింద ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. ఇవన్నీ నమ్మినటువంటి ఆటో డ్రైవర్లు సరే మనకు ఏదో కొంత ఆసరైత ఉద్దేశంతో నమ్మి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6-7 లక్షల మంది హైదరాబాద్ నగరంలో అయితే చాలా ఎక్కువ ఉంటారు, కానీ హైదరాబాద్ నమ్మలేదు. పాపం గ్రామాలల్లో, జిల్లాలల్లో ఆటో డ్రైవర్లు నమ్మిర్రు, అంటే ఎంతో కొంత ఆసరైతే కానీ నమ్మిర్రు. ఆ కారణంగా ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇవాళ 60-70% మహిళలు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, ప్రధానంగా గ్రామాలలోకి వెళ్ళి టౌన్లలోకి వెళ్ళే కూలీలు కావచ్చు, వీళ్ళంతా ఆటో అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఫీల్డ్ రవాణా. దీన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళందరూ బస్సు ఎక్కిపోవడం కారణంగా ఆటో వాళ్లకు ఒకేసారి ఉపాధి కోల్పోవడం జరిగింది. ఈ ఉపాధి కోల్పోతే 4-5 నెలలు అర్థం కాలే, ఆటో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలే. ఎప్పుడైతే ఉపాధి కోల్పోయిందో వీళ్ళకు ఈఎంఐలు, నెల ఈఎంఐలు, ఇంట్లో అద్దెలు, పిల్లల ఫీజులు, డైలీ ఫైనాన్స్లు ఇవన్నీ భారమై తీర్చలేకపోయారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రశాంతంగా రోజు 1,500-2,000 సంపాదించుకునే ఆటో డ్రైవరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీములు వల్ల ఉపాధి పోయిందో అవన్నీ మీద పడ్డాయి. రోజు 400-500 చేయ పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా ఆధారపడ్డ అనేక మంది మొట్టమొదటిగా సోమాజిగూడల హైదరాబాద్ నగరంలో సతీష్ గౌడ్ అనే ఆటో డ్రైవరు, హుస్నాబాదు వాళ్ళ నియోజకవర్గం ఊరు. అతను ఎంతమంది కూడా ఇక్కడ వచ్చిపోయాడు. వాళ్ళ అన్న కేటీఆర్ గారిని కలుద్దామని పాపం సార్ వెళ్ళిపోయాడు. అంటే చావు కారణమైంది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 161 మంది చనిపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకొని. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆనాటి అధ్యక్షుడు ఎవరైతే రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉపాధి పోయి అనేక మంది ఆత్మహత్యలకు కారణమైంది. కాబట్టి జూబ్లీస్ అనేది మాకు నిరసన తెలపడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఈ జూబ్లీస్లో మా నిరసన ఏం చేయాలి? మేము ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతుగా అసెంబ్లీ ఆటోలకు పోయి కూడా అయ్యో ఆటో వాళ్ళకి అన్యాయం జరిగి చనిపోతున్న వాళ్ళని కాపాడని చెప్పి కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే వరంగల్ సభలో ఇదే రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా రాజకీయం చేస్తారు, ఆటో డ్రైవర్లు రెచ్చగొడుతురండు. వాళ్ళు రెచ్చగొడితే మంచి ప్రాణం తీసుకుంటారా? రెచ్చగొడితే రోడ్ ఎక్కి ధర్నా చేస్తారా? కాబట్టి ఇది అన్యాయం అని చెప్పి మేము భావించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు అవసరం అని చెప్పి భావించినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూడా ఒక అవకాశం దొరికిందని చెప్పి ఇలా జూబ్లీస్లో ఉన్నటువంటి అనేక మంది ఆటో డ్రైవర్లు అందరూ ఇలా మద్దతుగా వచ్చి 500 మంది ఇలా కేటీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ జాయిన్ కావడం జరిగింది. మేము ఆల్రెడీ దసరా నుండి మా పద్ధతిలో మేము ప్రచారం చేస్తున్నాం. రేపు జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మేము అనేక పద్ధతిలో కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక పద్ధతిలో మేము మా ఆటోలు ఎక్కి దిగే కస్టమర్లకు, ప్యాసింజర్లకు దండం పెట్టో, కాలు మొక్కో, వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది గుర్తించో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి ప్రతి ఆటో డ్రైవరు ఒక 100 మందినన్నా బతిలాడి
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా అది బీఆర్ఎస్ పార్టీ పడేటట్టుగా మేము ఆటో డ్రైవర్లను చేస్తామని చెప్పి యూనియన్ తరఫున మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీల్లో దాదాపు ఆరోగ్య బీమా కావచ్చు, ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి అమలు పరిచామంటున్నారు. అవన్నీ వర్తిస్తున్నాయా? ఇప్పుడు అమలు పరుస్తున్నామని చెప్తే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది. పొద్దున్న లేస్తే క్యాబినెట్లు పెడుతున్నారు. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, వీడియో అందరూ చూడాలి. ఇదే కేసీఆర్ గారు అప్పుడు 2014-13 సందర్భంలో ఎలక్షన్లో ఆటో కార్మికులకు నేను మా ప్రభుత్వం వస్తే ఆటో రవాణా కార్మికులకు ఏదైతే ట్యాక్స్ ఉందో ట్యాక్స్ మ్యాప్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఎజెండా క్యాబినెట్ పెట్టి అప్పుడు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆ సందర్భంగా రవాణా శాఖ మంత్రి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఆటో కార్మికులకు రవాణా పన్ను రద్దు చేస్తున్నట్టుగా ఆ రోజుల్లో 770 కోట్ల రూపాయలు రద్దు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళకు ట్యాక్స్ పడకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ప్రమాదశాత్తు చనిపోయినటువంటి, ఎందుకంటే మోటార్ రవాణా అనేది ఎక్కడో ఒక్కడ ప్రమాదాలు జరుగుతాయి, చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు క్యాబినెట్లో పెట్టి చనిపోయిన కుటుంబాలకు నామినికి డైరెక్ట్ ఆన్లైన్ డబ్బులు పడేటట్టు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా పడేటట్టుకు కోట్లాది రూపాయలు కట్టి స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏది టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి. మరి ఇలా రేవంత్ రెడ్డి ఏ ఒక్క స్కీమ్ వచ్చిందో మీడియా ముందు ఎందుకు చెప్తలేడు? నేను క్లారిటీగా చెప్తున్నా. 2 ఏళ్ల కాలంలో ఎన్నో పనులు చేయొచ్చు. ఒక్క స్కీముకి చేసామని ఆటో వాళ్లకు మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నాం కదా, ఎందుకు చెప్పలేకపోతుండు? వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి సిపిఐ పార్టీ ఏదైతే సాంబశివరావు ఉన్నాడో ఆయన స్వయంగా మమ్మల్ని చర్చలో తీసుకుపోయిండు. అయ్యో ఆటో వాళ్ళు ఆగమైపోతున్నారు, మేము మా సంఘాలన్నీ జేఏసీకి వస్తామని చెప్పి తీసుకుపోవడం జరిగింది. ఇదే జేఏసీ కోదండరామ్ గారు ఉద్యమ నాయకునిగా మేము ఉన్నాం మారా రండి అని చెప్పి మమ్మల్ని ఎంటబెట్టకపోయిండు. ఆ రోజు మాట్లాడి సంవత్సరం అవుతుంది వాళ్ళ రవాణా శాఖ మంత్రి ఇంట్లో సమావేశం పెట్టి మాతో హామీ ఇచ్చిండు నేను చేస్తా అని. ఇప్పటి వరకు మళ్ళీ మాట్లాడలేదు, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇవాళ ఇంకోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాండవ స్కీమ్ పేరు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మన శారది వెబ్సైట్ అనే పేరుతో తీసుకొచ్చి ఇవాళ ఆటో డ్రైవర్లకు లైసెన్సులు ఇస్తలేడు, కొత్త లైసెన్సులు ఇస్తలేడు, పాత రిన్యువల్ చేస్తలేడు. కొత్త లైసెన్స్ ఇవ్వట్లేదు, కొత్త రెవెన్యూలు చేయట్లేదు అన్న. మరి ఆటో కొనుక్కోవడానికి దాదాపు ఆర్థిక సహాయం చేస్తున్నారు, మీరేం కట్టొద్దు, నేనే దాదాపు ఒక 2 years తర్వాత నేనే పే చేస్తాను మొత్తం అంటున్నారు కదా. ఎవరన్నారు? ఎక్కడ? ఇంకోటి తెలుసా మీకు? మొన్న ఇచ్చిన హైదరాబాద్ ఆటోలు కూడా వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి అది ఆర్థికంగా కంపెనీలు ఇచ్చిన డబ్బుల కోసం వాళ్ళు తీసుకున్న స్కీమ్ తప్ప అది ఆటో డ్రైవర్లకు ఒరిగేది ఏం కాదు. ఇంకో గమ్మత్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నా, రవాణా శాఖలు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి ఏ ఆటో కూడా పర్మనెంట్లు ఇస్తలేడు, డబ్బులు దండుకొని పక్క జరిగిండు. పర్మనెంట్ ఇలా ఓన్లీ రిజిస్ట్రేషనే. ఇంకా 5-6 ఏళ్ళ తర్వాత స్క్రాపే బండి, దానికి వాల్యూ ఉండదు. గతంలో కేసీఆర్ హయాంలో వచ్చిన ఆటోలన్నీ పర్మనెంట్ ఉన్నాయి, దాన్ని అమ్ముకుంటే ఇవాళ 5 లక్షలు వస్తాయి. ఇవాళ ఆటోన రాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఏదైతే ఆటోలు ఉన్నాయో రేపు పొద్దున వాడు అమ్ముకుంటే ఆటోన రాదు, బయటికి మళ్ళీ స్క్రాప్ కుట్టి దాన్ని వదిలేయవలసిందే. అట్లాంటి చాలామంది డ్రైవర్లు తెలియదు. ఈ స్కీము చాలా మోసం చేసిండు. పర్మనెంట్ ఇవ్వలే, ఓన్లీ రిజిస్ట్రేషనే ఇస్తుండే ఆయన, కాబట్టి అది మోసం. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఈ స్కీము ఇంతకుముందుకు యాప్ ఉంది, కానీ కేసీఆర్ గారు ఆపిండు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ను ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది, వీళ్ళకి లైసెన్స్ లేకపోతే వాళ్ళు ఉపాధి ఎట్లా, పోలీసు వాళ్ళకి ఇబ్బంది, పోలీసు వాళ్ళు వీళ్ళని వేధిస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని అమలు చేయలే. ఇలా రేవంత్ రెడ్డి పేరుకే కాంగ్రెస్ పార్టీ కానీ ఈయన పూర్తిగా బీజేపీ పార్టీ నాయకుడిగా బీజేపీ ఆదేశాల మేరకు ఈయన ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి ఇలా స్కీమ్ అమలు చేసిండు. ఏ ఆటో డ్రైవర్ కూడా వీళ్ళ ప్రభుత్వం వచ్చి నుంచి కొత్త లైసెన్స్ నాకు చూపించండి, ఏదైనా కొత్తగా రెన్యువల్ చేసుకునే ఆటో డ్రైవర్ చూపించండి. ఓన్లీ ఆటో వాళ్ళకే చేస్తుండే, ఇది వేరే వాళ్ళకి కాదు. కాబట్టి ఇది చాలా మోసం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నటువంటి మోసాలు ఎండగడతాం, ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఓడిస్తాం.